మరొక ధనుర్మాసం ముగ్గుతోనైతే మీ ముందుకు వచ్చాను. ముందుగా ఏంటంటే 4 అడ్డు వరుసలు 4 నిలువు వరుసలు అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి బాక్స్ లాగానైతే ఫామ్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కడ వేయాలనుకున్నా అక్కడ కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని వేసుకోవాలి. అప్పుడు ముగ్గు నీట్గాను ఈవెన్గాను వస్తుంది అనమాట. ఇక్కడ 4 అయిపోయింది కదా అడ్డుగా. ఇప్పుడు నిలువుగా ఒక 4 వేసుకున్నాము. చాలా ఈజీగా అయిపోయే ముగ్గులు అయితే చూపిస్తున్నాను, ధనుర్మాసం ముగ్గులు. ఎందుకంటే మనము ఇంటి ముందర ప్లేస్ తక్కువగా ఉంటుంది, ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ముగ్గులు అయితే ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇలా తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా. తర్వాత పక్కన ఇంకొకటి ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి కూడా తీసుకొచ్చేసేయాలి. ఇలా మనకి ఒక ఫిష్ షేప్లోనైతే వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది చూసారా. ఈ యొక్క లైన్స్ గీయడం ఒక్కటి వస్తే చాలు, మనం దాన్ని రకరకాలుగా మాడిఫై చేసుకోవచ్చు. కొంతమంది అయితే వేస్తారు అసలు ముగ్గులు, ఒక్క ముగ్గును దాంట్లో తిప్పుతూ చాలా పెద్ద పెద్ద ముగ్గుల్లాగా మారుస్తారు. మనకు అంత పెద్ద ముగ్గులు రానప్పుడు మనం ఇలా సింపుల్గా అయిపోయేటువంటి ధనుర్మాసం ముగ్గులు వేసుకున్నాం అనుకోండి, ముగ్గులు వేసుకున్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, ముగ్గు కూడా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత మనం దీంట్లో ఇలా మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఇలానే వేయాలి అలానే వేయాలని ఏమీ లేదు. మనకు వచ్చిన డిజైన్ మనకు వచ్చినట్టుగా వేసేసుకోవచ్చు. అదే మనకి మంచిగా అందంగా కనిపిస్తుంది. ఇంక ఇవి కలర్స్తో కదా చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోని తర్వాత ఇదే విధంగా 4 సైడ్లు వేసి మనం ముగ్గు వేయడం ఒకటే కాదు, ముగ్గుకి కూడా సైడ్స్కి ఈ యొక్క సైడ్ ముగ్గు వేసుకోవాలి. సైడ్ ముగ్గు వేయడానికి కూడా ఏదో రీజన్ ఉంటుందంట, సైడ్ ముగ్గు కూడా వేసుకోవాలి. నాకున్న చిన్న ప్లేస్, నేను ఆ చిన్న ప్లేస్లో కూడా అందంగా వేయాలని ఇష్టం అన్నమాట. నాకు వచ్చినంతలో అందంగా అంటే అందంగా అని కాదు, నాకు వచ్చినంతలో వేసుకోవడం ఇష్టం. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, ఆరెంజ్. మీలో ఎంతమందికి ఇలా గీతల ముగ్గులు వస్తాయి, చేత్తోనే ఒకేసారి 2 గీతలు వేస్తారనేది కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దండి. ఇదిగోండి ఫైనల్గానైతే ఈ ముగ్గు అయితే అయిపోయింది. నాకైతే ఎంత అందంగా కనిపిస్తుంది. అసలు మీకు నచ్చిందా ఈ ముగ్గు? ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. కొంచెం ఈ ప్లేస్ ఖాళీగా ఉంది అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా.